వావ్ 10 కి 10 నాన్లు నా బంగారు తల్లి 10 కి 10 మార్క్స్ వచ్చినాయి మా పూర్వికకి లేపించేది ఏంటవి డ్రై ఫ్రూట్స్ ఇట్లా పంపిస్తున్నాము ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి లోపల అవి చెప్పకూడని ఉన్నాయి ఓ స్పూన్ అనిందా ఏదో అనింది నేను అప్పుడప్పుడు వస్తానమ్మా అప్పుడప్పుడు వచ్చినా పెద్ద పెద్ద టెండర్లు వేస్తావమ్మా నువ్వు ఈరోజు వీడియో వచ్చి మా అక్క వచ్చింది కదా మా అక్క ఈరోజు వెళ్ళిపోతుంది అన్నమాట వచ్చినప్పుడు ఎలా ఉంది వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను సో మా అక్క వెళ్తున్నప్పుడు మా అమ్మ ఏమేమి వెరైటీస్ ఇచ్చి పంపిస్తుందా అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మేడం గారు అయితే వెళ్ళిపోతున్నారు వచ్చి 2 days అయింది కుదరట్లేదు వెళ్ళిపోతుంది ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే మెంతన్నము నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో కూడా చేశాను షార్ట్ వీడియో కావాలంటే మీకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను సింపుల్గా అయిపోద్ది ఈరోజు థర్స్డే కాబట్టి నాన్ వెజ్ ఏమి ఉండదు ఓన్లీ వెజ్జే కాబట్టి మెంతన్నము అండ్ మా అమ్మ కూడా ఏవో వెరైటీస్ చేస్తుందంటే ఈరోజు స్వీట్స్ అంటే పచ్చళ్ళు అవేంటి అనేది ఈరోజు వీడియోలో చూపిద్దాము రా కనిపిస్తుంది వెనక్కి మా ఇంకా ఇద్దరు బాగున్నారు వెనక్కి ఇంకా చాలు సో ఈ సారీస్ యాక్చువల్లీ నేను నార్మల్గా ఒక సారీ తీసుకున్నాను ఇంకా మళ్ళీ మనసు ఒప్పక మేడం గారు కూడా ఒక సారీ తీసుకున్నా ఎందుకంటే నేను ఏది తీసుకున్నది పక్క అడుగుతుంది నన్ను బేసిక్ ఏంటంటే చిన్నప్పుడు మా ఇద్దరిని ట్విన్స్ అనేవారు అమ్మ సేమ్ కుట్టించేది మా ఇద్దరికి కానీ ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే అప్పుడు చిరిగిపోతే మళ్ళీ నాదని కొట్టుకుంటాం కదా అని చెప్పి ఎవరిది వాళ్ళది తెలియాలని మార్క్ పెట్టుకునే వాళ్ళము అప్పుడు ఏంటంటే జర పొట్టుకుండేదాన్ని నేను ఈ పిల్ల కొంచెం పర్వాలే బాగానే ఉండేది నేను మెచ్యూర్ అయిన తర్వాత హైట్ వచ్చేసాను ఎవరైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళ కింద ఉంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎక్కడ ఉన్నది చిన్నప్పుడైతే అందరూ నన్ను పొట్టి అంటే కోపం వచ్చేస్తుంది నాకు సీరియస్ గా పొట్టి అంటే అది అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎవరిని ఏ విషయంలో తక్కువ అంచనా వేయకూడదని ఇప్పుడు చూస్తే నేను హైట్ ఉంటాను ఈ అమ్మాయి పొట్టు ఉంటది ఆపోజిట్ అన్నమాట క్వైట్ ఆపోజిట్ ఫస్ట్ లో నేనైతే పొట్టిగా ఉండేదాన్ని సో ఇప్పుడు నేను దానికి అక్కలా ఉంటాను ఇది నాకు అక్క ఇది పొట్టిగా ఉంది నేను పొడవుగా ఉన్నాను అందుకే తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవరికి తెలీదు ఈ రోజు ఏంటంటే మేడం గారు ఏవేవో కావాలని వాళ్ళ అమ్మగారిని అడిగారంట మరి ఏం కొనిస్తారో ఏం చేస్తారో ఏంటో తెలియదు అమ్మగారిని అడిగితే ఇచ్చిదే తెచ్చిదే నువ్వు చేసిందే నేను పట్టుకెళ్ళేది ఆమె సో ఇప్పుడైతే మనము మెంతన్నం చేసేద్దాము ఇటు వచ్చాము మధు బెంట్రేసులు ఏమేమి చేస్తాం ఆయిల్లోని జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించేసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత ఇవి పచ్చిమిర్చి పేస్ట్ కచ్చా కొట్టుకొని ఇది ఒక 2 స్పూన్లు వేయాలి ఎందుకంటే మనం ఇంకా కారం అది వేయం కాబట్టి ఇది వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక నెక్స్ట్ మెంతాకు ఏదైతే ఉందో కడిగి పెట్టుకున్నాం కదా అది వేసి కొంచెం అటు ఇటు కొంచెం మగ్గనివ్వాలి ఇలా నువ్వు ఎన్నిసార్లు వేసి చూస్తాను కానీ మళ్ళీ మర్చిపోతాను బాగుంటుంది చాలా బాగుంటుంది మెంతన్నం అందుకే నేను అనమని చెప్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత మనము మెంతాకు ఏదైతే ఉందో అది కూడా వేసి కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రైస్ ఏంటో ఆల్రెడీ నేను ఇట్లా కడిగి పెట్టేసుకోవాలి ఈ రైస్ వేసి కొంచెం కలిపేసిన తర్వాత సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం పసుపు అండ్ నీళ్ళు పోసుకోవాలంటే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట కుక్కర్లో పెడతాం కాబట్టి తర్వాత ధనియాల పొడి మెయిన్ ఇంపార్టెంట్ మెంతి రైస్కి కావాల్సింది మెయిన్ ధనియాల పొడి సో ఇందులో బియ్యం కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేయాలి వాటర్ వచ్చి నేను కొలత అని చెప్పాను కదా ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను ఇప్పుడు మళ్ళీ మనం సాల్ట్ అది చూసుకుందాం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మెయిన్ చెప్పాను కదా ధనియాల పొడి అని చెప్పి ధనియాల పొడి వేయడం వల్లే మనకి ఈ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది
ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కుదిరితే పిల్లలు పెట్టండి. చాలా మంది తెలిసే ఉండొచ్చు, తెలియదని కాదు కానీ చెప్తాను. ఇంకా విజిల్ పెట్టేసి 3 విజిల్ వచ్చేయాలి. 3 కదా, 3 విజిల్కి అయితే రైస్ అయిపోద్ది. చెప్పు మేడం, ఏంటి మీరు చేసే స్పెషల్స్ ఈరోజు? టమాటా పచ్చడి. వామ్మో, నిల్వ పచ్చడా? ఏమేంటే సంవత్సరాలు ఉండదు, మనకు 2-3 నెలలు. సో ఇప్పుడు టమాటాలు తక్కువైనాయి అని చెప్పి పచ్చడి పెట్టేస్తున్నావా ఏంటి? పచ్చడి ఎంత కదా కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారం. మన కారం చాలకపోతే కొంచెం చేసుకోవచ్చు. సాల్ట్, కల్లుప్పు. విజిల్స్ ఎన్ని వచ్చినాయి మా అన్నంది? 2 వచ్చినాయి. ఇంకోటి వచ్చాక కట్టేస్తాం. వాసన బాగా వస్తుంది చూడు. ఉప్పు బాగా ఎగురుతుంది. ఇప్పుడు వస్తుంది. ఏంటి ఈ టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని క్లాత్ శుభ్రం తుడిచేసి ఇలా తీసేసుకోవాలి. ముచ్చుకులు తీసేయాలి, తడి ఉండకూడదు. ఇప్పుడు నేను చింతపండు ఉంది కదా, 100 గ్రాముల చింతపండు ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తాను, మిక్సీ వేసేస్తాను. ఎందుకు మిక్సీ పట్టాలి? మిక్సీ మెత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టేస్తాం కదా, ఉడకబెట్టాక అందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పోపు పెట్టుకోవాలి. ఓకే, చింతపండులో ఉప్పేసి మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుంటాం. సరే, ఏం చేయాలి ఇప్పుడు? ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా పచ్చడి నేర్చుకో. వచ్చినమ్మా టమాటా పచ్చడి కావాలి, అది కాదు, వచ్చినప్పుడల్లా చేసిస్తే సరిపోదు. ఒక 2 కేజీల వరకు మళ్ళీ నేర్చుకోవడం. ఇల్లు తీసుకెళ్లి పెట్టేసుకో. ఊర్లో ఏమేం కావాలో తీసుకొని మళ్ళీ మిగతా తెచ్చేసి పెట్టు. వస్తుంది ఆప్షన్ వచ్చింది కానీ ఇక్కడ లేదు కానీ యూఎస్ సైడ్ ఉంది. అట్లా ఇల్లు తీసి ఇల్లు పెట్టేసుకోవచ్చు అంట కావాల్సిన ప్లేస్ లో. అది దేనికమ్మా? ఇవి మెంతులు వేయించుకోవాలా? మెంతులు వేయించుకోవాలి, పొడి చేసుకోవాలి కదా. కొలత ఉన్నాయా లేకపోతే ఉజ్జాయింపుగానా? కొలత ఉన్నాయి. 2 స్పూన్లు మెంతులు. ఓ, స్పూన్ అనిందా? ఏదో అనిందా చూసినప్పుడు కూడా తెలుస్తుంది కదా. ఏంటవి? జీలకర్ర. మరి ధనియాలంట? జీలకర్ర, మెంతులు అన్న. ముందు మెంతులు ఏగాలి, కొంచెం ఏగాక. ఏ ఛానల్లో చూసావు? మెంతులు కొంచెం ఏగాక అప్పుడు జీలకర్ర, ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా ఏగాక పక్కన పెట్టుకోవాలి. చల్లారక పొడి కొట్టాలి. ఈ రోజుకి అవుతుందా రేపు అవుతుందా పచ్చడి? గరిట అందుకో. 2 కూతుళ్ళు ఉన్నారు, నేర్చుకోండి. తల్లి ఉండగా కూతురు సుఖపడతారు, తల్లి లేనప్పుడు కూతురు కష్టపడతారు. తల్లి ఉండగా అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేస్తాను, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. సరిపడేసుకుని చేయించుకోకపోతే పచ్చడి చేసాక తిన్నాక అప్పుడు చెప్పండి. నేర్చుకో. చాలా ఇంకా డైలాగ్స్ ఎక్కువ చెప్పిస్తా. చాలా ఇంకా తల్లి నుంచే చేసి పెడద్ది, లేనప్పుడు ఎవరు చేసి పెడతారు చెప్పు. నేర్చుకో. కాదు అన్నారుగా చేయడానికి, ఇంకెవరున్నారా? తనకి ఏం కావాలంటే నేను చేస్తాను, నాకు ఏం కావాలంటే తను చేస్తుంది. ఇంకేముంది, ఇక్కడికి వస్తే నీ పుట్టిల్లు, అక్కడికి వస్తే ఆవిడ పుట్టిల్లు, ఇంకెవరికి ఒకరికొకరు పుట్టిల్లే అంతే. ఇప్పుడు అది వేయించి మిక్సీ పట్టాలా ఏంటి? మిక్సీ పట్టాలి, చల్లారాక మిక్సీ పడతాను. మర్చిపోయి ఇవేంటి? పోపు. టమాటా తాలింపు వేసినప్పుడు పోపు మాట. మరి ఇవి అదే స్పూన్ జీలకర్ర. స్పూనా? ఒక చెంచానమ్మా. సరే, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా అమ్మ మినపప్పు. స్పూనేనమ్మా? స్పూన్. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఒక్కొక్క స్పూను. ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటది. కరివేపాకు. ఎల్లుల్లిపాయలు రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి, చూసుకొని ఎన్ని వేసుకుంటే అంత బాగుంటాయి కాదు. ఆకాశాన్ని అంటుకుని తింట మానేస్తావా? అలా అని చెప్పి అవసరం అంతంత రేట్లు పెట్టి కొని చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఏదో వేసుకున్నానన్న పేరుకి వేసుకోవాలి. ఏంటమ్మా ఇది రోజుకి అయ్యేలా లేదుగా?
టమాటా మగ్గొద్దా? టమాటా పచ్చడి అయిపోద్దేమో, తిందాం వేడి వేడి అన్నది అనుకున్నా నేను. పడుతుంది చల్లారాలి కదా. సరే మెంతనం అయిందా చూడు. మెంతనం అయిపోయింది. చూపించు. సో మెంతన్నం అయితే రెడీ అయిపోయింది. కలపమన్నానని చెప్పి కిచిడి చేయగలో ఏది కింద పైకి వేస్తున్నాను. నేను చేశాను. కాదు పిల్ల, మెంతన్నం ఎలా చేయాలి ఏంటని 10 సార్లు అడుగుతావు కదా, కనీసం చేసినప్పుడు చూసుకోవా ఎలా చేస్తారు ఏంటని. టమాటా కలుపుతుంది. ఇదిగో కలుపుతున్నా. అంకమ్మ పెట్టు, మా ఆకలేస్తుంది రా అమ్మ. పచ్చడి అవుతుందేమో తిందాం అనుకున్నా. పచ్చడి టైం పడుతుంది, ఇలా చల్లారుతుంది. చల్లారాక మిక్స్ చేసి టేస్ట్ చాలు వేయాలి. అన్నం ఎవడన్నా టేస్ట్ చూస్తాడా? కదా. సరే రాడండి, ఇలా చల్లారు బాగుంది. పెట్టంతా ప్లేట్లే నేను చేసింది కదా, బాగుంటుంది. ఎలా ఉంది? బాగుంది. మంచిగా చెప్పు, అటు చూసి ప్రేమగా చెప్పు బాగుందా లేదా అని. చాలా 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 బాగుంది. ఇంటికి వెళ్ళాక నువ్వు చేస్తావా? సులువుగా ఉందమ్మా, సులువుగానే ఉంది. ఇక్కడ అది చేసి చూపిస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కనీసం చేయని కూడా చేయదు, మళ్ళీ అడుగుతుంది ఎలా. నాకే తొందరగా అయిపోద్ది బాక్సుల్లోకి. అవును, మీ పిల్లలకి మార్నింగ్ కాలేజ్ కదా, అలా పెట్టేసి ఒకరోజు అందులో ఏదైనా పికిల్ కూడా బాగుంటుంది. మింతాకు దొరుకుతుంది కదా. దొరుకుతుంది దొరుకుతుందమ్మా అక్కడ. అడుగుతున్నాను, ఇదే రైటు. మెంతాను మీ ఆయన కూడా తినచ్చు. మా ఆయన తిండు, మా ఆయనకి బిర్యానీ. వాళ్ళ ఆయన అలాంటి హెల్తీ ఫుడ్ నచ్చదు. అదే బిర్యానీ పెట్టేసి. అయ్యే నచ్చుతాయి. బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఆవకాయ పచ్చడి మెంతాను. ఇది మా అక్క లాస్ట్ ఇయర్ కాదు, అంత ముందు ఇయర్ పెట్టిన ఆవకాయ పచ్చడి. 2 సంవత్సరాలు అయింది ఆవకాయ పచ్చడి. నేనే పెట్టానా, ఇంత టేస్ట్ వచ్చిందని ఉంటుంది. ఇంకా మొక్క గట్టిగా ఉంది, గట్టిగానే ఉంది. పచ్చడి కూడా ఉండి కొంచెం టేస్ట్ పెరుగుతుంది కదా. ఏంటి మా ఇది? అదే చింతపండు, ఉప్పు, సాల్ట్ మిక్సీ పట్టేసిందా? ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది కదా, ఇది కలిపేసి కారం మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు అందులో టమాటాను కారం వేసి మిక్సీ పెట్టేయాలా? ఈ మిక్సీ చేసినందుకు ఇది కూడా వేసి మిక్సీ పెట్టేస్తాను. ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? ఉంటుంది 2 నెలల వరకు ఉంటుంది. 2 నెలల వరకు పచ్చడి ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది. మనుషులు ఉంచుతారా 2 నెలల వరకు? తినేస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఉంటుందా అంటే తినడానికే చేసుకుంటాం మనం. కారం, కొంచెం పసుపు వేస్తాను. మిక్సీ పెట్టిన తర్వాత ఏం చేయాలి? మిక్సీ పడిపో పోపు వేసేయాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, పోపు వేసి ఇది వదిలేసేసి అంతేనా? అయిపోయిందా? అయిపోద్ది. ఇది మిక్సీ పట్టింది కదా ఇప్పుడు. ఇది మిక్సీ పట్టాను. ఇది మెంతి పొడి ఉన్నాయి కదా, మెంతి పొడి ఇవన్నీ కుట్టాను కదా, ఇందులో కలిపేస్తాను. అంత మెత్తగా చేసుకుంటారమ్మా టమాటా పచ్చడి? టమాటా ముక్కలు ముక్కలు కింద ఉంటాయి కదా, అది ఎండబెడతారు. ఓ నో, ఎండబెట్టి ఊరబెడతారు కదా, అవి ముక్కల కింద ఉంటాయి. ఇలా కలుపుకోవాలా? నెక్స్ట్ ఏం చేయాలి? తాలింపు వేస్తాను. పల్లీలో ఆయిలా? పల్లీలు ఆయిల్ వేసుకోవచ్చు, అది నువ్వుల ఆయిల్ అంటారు కదా, బాగుంది, అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇది వేగిపోయింది. మిరపకాయలు అయితే బాగా వేయాలి, పచ్చిగా ఉండకాదు. ఎందుకు? పచ్చడి పాడైపోదు. మనం తక్కువ పెట్టుకుంటున్నా కూడా పర్లేదు, అది ఎక్కువ పెట్టుకుంటే పాడైపోదు. ఈ ఏగాలు బాగా వేస్తేనే కర్రీ కూడా బాగుంటుంది. పచ్చడి అడిగిన అమ్మవారు ఎక్కడ? అమ్మవారు అక్కడ ఉంది మేడం ఇటు రండి. పచ్చడి అడిగింది నువ్వేనా?
మరి పచ్చడి అడిగినప్పుడు అక్కడ వెళ్ళి ఉండాలి కదా నువ్వు. అంటే ఆవిడ చేసి ఇస్తే లాస్ట్లో తీసుకెళ్ళిపోతావు అంతేనా? ఏ ఊర్రా స్వామి వేసే ఏ ఊర్రా స్వామి అన్నాను. చెప్పు ఏంటి? ఎల్లుల్లిపాయలు ఏకప్పాలు వద్దంటున్నాను. ఇటు చూడండి ఇద్దరు. ఇంగువ ఇంగువ అమ్మకి ఎంత ప్రేమ. ఇప్పుడు అలాగనుకో, నీ పెద్ద కూతురు అన్ని చేసి పెట్టేస్తున్నా. అమ్మా నేను అప్పుడప్పుడు వస్తానమ్మా. అప్పుడప్పుడు వచ్చినా పెద్ద పెద్ద టెండర్లు వేస్తావు అమ్మా నువ్వు. పచ్చడి చేసేద్దాం. ఇప్పుడు ఏంటి ఇంక పచ్చడి వేసి పక్కన పెట్టాడు అంతేనా? ఉడకొద్దా? ఉడకాలా మళ్ళా? పైకి తేలిలా ఉండాలి, అప్పుడు పచ్చడే బాగుంటది. టైం పెట్టేలా ఉందిగా, కష్టం ఇట్లా అయితే. పైకి వచ్చేది చూపిద్దాంలే ఇంకా. సో ఇంకా ఫైనల్ గా నేను చేసిన టమాటా పచ్చడి ఏదైతే ఉందో ఇది లాస్ట్ కి వచ్చేసింది. అయిపోయిందా? ఇట్లా ఆయిల్ పైకి తేలిపోవాలి, ఇదే మా అమ్మ చెప్పింది. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయింది కదా అండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము హాట్ రెసిపీ అయితే అయిపోయింది. ప్రెసెంట్ మూత కట్టేసి అసలు మూత చల్లారుతుంది వారం పెట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే రవ్వ లడ్డు చేస్తావా? మా అక్క కడుపుతో ఉందంట. కడుపుతున్న వాళ్ళు అన్ని తినాలనిపిస్తుంది కాబట్టి మేడం గారి కంటే రవ్వ లడ్డు తినాలని ఉందంట. అందుకని చెప్పి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు. దానికోసము నీళ్ళు ఎట్టింది, మరి ఎందుకో పారబోయడానికి ఏమో తెలీదు. పారబోయడానికి ఓ నో, పారబోయడానికంట. రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ చెప్తాను. ఆమెకి పచ్చడికేనా? పచ్చడి నువ్వే కదా చేసా. తర్వాత ఏదో చేపల కూర కూడా తీసుకెళ్తున్నాడు అనుకుంటే. చేపల పులుసు అన్ని సీబందా ఒకసారి లాస్ట్ లో చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తున్నా సుమి. మేడం గారు ఇక్కడికి వస్తే ఒక బ్యాగ్ అనుకుంటాను, 3 బ్యాగ్ సింపుల్ గా వస్తుందండి. ఎంత సింపుల్ గా వస్తుంది అంటే, వాళ్ళు వచ్చేటప్పుడు చూసారు కదా, చిన్న బ్యాగ్ వచ్చింది. సింపుల్ గా వస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం 2-3 బ్యాగులు అన్నమాట. నేను మొయ్యలో నేను తీసుకెళ్ళలేము, నా వల్ల కాదు అంటానే ఉంటది, బ్యాగులు ఎత్తుకుపోతా ఉంటది. ఎత్తుకుపోవడం కాదు, తీసుకెళ్ళ. ఏం పిల్లరా స్వామి, ఏడ దొరికిన సంతరా స్వామి పిల్ల మాకు. నెక్స్ట్ అది రవ్వ లడ్డు చేసి నాకు రాదు. పచ్చడి చేసావు కదా? పచ్చడి చేస్తాను, రవ్వ లడ్డు రాదు. నువ్వు చెయ్యి కావాలంటే నుండ్లు చుడతాను అంతే. సరే ఇది రవ్వంట్లా. ఇందాక ఏదో లడ్డు లడ్డు అన్నా, మరి రవ్వ లడ్డు అన్నావు కదా? రవ్వ లడ్డు ఏం చేసావు? అది ముందు డ్రై ఫ్రూట్స్ నేట్లో వేయించేది. ఏంటవి? డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్. జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసావు. వేయించి అందులోనే రవ్వ వేసాను. రవ్వ కూడా వేసి తోరగా వేయించాలి. ఎందుకురా మనకి ఇంగ్లీష్ నార్మల్. పొడి కొట్టేసావా? యాలక్కాయలు వేసి పొడి కొట్టేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇది బాగా వేయక పాలు కొలత కొలిచేసాను. మెజర్మెంట్ ఏమన్నా ఉందా? కేజీ పందారికి కేజీ పందారు వేస్తున్నాను. రవ్వకే కేజీ పందారు వేస్తున్నాను. పాలు ప్యాకెట్ పాలు మనం కలుపుకునే విధానాన్ని బట్టి అది చెప్పు మరి. అదే మనం ఎంత కలుపుకుంటే అంత మంచిది. ఓకే. ఇప్పుడు అది దోరగా వేగిన తర్వాత పాలు పోసేలా? పాలు పోసేస్తే కొంచెం వంట మెత్తగా ఉంటది, నోకు మెత్తపడుతుంది కదా, బాగుంటది. ఇప్పుడు మామూలు ఇలా మరి పంచదార ఎప్పుడు వేయాలి? పందారు ఎన్నాళ్ళు ఏం చేసుకో తెలుసా? పంచదార నువ్వు పొడి ఎందుకు కొట్టావు? పంచదార నాలుగించు. పంచదార ఏం చెప్పింది నాలుగించు. తిన్నాలా ఇలాగే వేపేసి ఓ పళ్ళుని వేసుకొని పందార పొడి కొట్టకుండా వేసేసి పాలు వేసి కలిపేసేవారు. మరి అలాగే ఉండాలగా ఉంటే కర్ర కర్ర అదే బాగుంటది కదా. యాక్చువల్లీ అదే టేస్ట్ బాగుంటుంది. అలాగే చేసేది బాగుంటది. కానీ ఇలా చేస్తున్నారు, కొంచెం మెత్తగా ఉంటుంది, తిన్నాక కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. మాంగారు ఎత్తుకుని తింటాడు కదా, అందుకని. ఆయన పళ్ళే ఊడిపోతున్నాయని చెప్పి పాపమ్మ మెత్తగా ఉండాలనా. ఇలా కూడా బాగుంటుంది వద్దు, కానీ పంచదారగా అయితే ఇంకా బాగుంటది కదా. సగం పంచదార సగం ఇది వేయలేకపోతే ఎందుకులే, చేసేస్తున్నాను కదా. ఉండలు చేస్తున్నావమ్మా. ఆవిడ పడుకుందా? శ్రీకృష్ణ పరమాత్మ అలాగే పడుకుంటాడు. ఎవరికి కావాలో వంటలు, నాకా అమ్మాయికా?
అలాగనే ఇద్దరు చెయ్యాలి. నాకేమోసం ఎవరు తింటే వాళ్ళే చేసుకుంటారు. నువ్వు అసలు తినవే? పూర్వికనా? చూడాలి. పూర్వి ఆమె మేడం వస్తుంది. పాకు ఊపుతున్నాడంటే సార్ ఆయన. బంగారు తల్లి బాబు రా నాన్న, ఆడొచ్చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. రియో లోనికి రా, డోరే నాన్న, గేటి గేటి. సినిమా బాగుందా? ఎలా ఉంది మూవీ? ఎందుకు వామిటింగ్ అయింది? బజ్జీ తిన్నావానా? దిష్టి తిన్నా. ఏం తిన్నావు నాన్న? ఎక్కడ కప్పుకున్నా? థియేటర్లోనా? మళ్ళా పొద్దున్నే ఆ పిల్ల తినేసి వెళ్ళింది కదా, బస్సు వచ్చేసరికి బస్సులో వెళ్ళారా? బస్సులో కప్పుకున్నావా? స్కూల్లోనే చూడు పెద్ద ఏం చేస్తుంది చూడు. చూడు రవ్వ లడ్డు పూర్తి నీకోసమే. ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పు నువ్వే. వావ్, 10కి 10 నాన్లు, నా బంగారు తల్లి. 10కి 10 మార్క్స్ వచ్చినాయి మా పూర్వికకి. గుడ్ గర్ల్ నాన్లు. గుడ్ అని వచ్చింది చూడు, మ్యామ్ నీకు గుడ్ ఇచ్చారు. ఇలానే రావాలి, 10కి 10 రావాలి. ఒక కాలు చేతులు కడుక్కురా, ఒక దిష్టి తీయించుకుంటా. దిష్టి ఎత్తాను ముందు. మ్యామ్ వస్తుంది, వద్దా? ట్యూషన్ వద్దా? సర్లే వదిలే. నువ్వు పడుకోవాలి. పడుకోదా పిల్ల, అలానే అంటది. ఈ రోజుకి వదిలేదు. సర్లే నేర్చుకున్నాను కదా. మరి నువ్వు పడుకుంటా అంటే మ్యామ్కి వద్దని చెప్పి. మరి కిందకి వెళ్ళొద్దు పూర్వి. పూర్వి ఈ రోజు కిందకి వెళ్ళొద్దు, ఆవిడ ఫోన్ చేసి రావద్దని చెప్పేసి. కాలు అయిపోయినాయా మేడం? అయిపోయింది. మొత్తానికి అయితే అతి కష్టంగా కూర్చొని చాలా ఓపికగా ఈ రవ్వ లడ్డు మొత్తం చేసింది. తీసుకెళ్ళి ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినండి. అంటే అన్ని ఒకసారి తినేస్తాను. ఏమో ఎంతసేపు నలుగురు కూర్చుంటే. నానా లడ్డు తింటాడా ఈడు? అలాంటి మంచి పనులు నువ్వు చెయ్యవులే. కేఎఫ్సీ తింటావా? కేఎఫ్సీ తింటాడా ఈడు? కేఎఫ్సీ మేడం ఇప్పుడు బిజీగా ఉంది, హోంవర్క్ చేసుకుంటుంది. సరేలే, ప్యాక్ చేసుకో. సో చెప్పాను కదా అండి, మా అక్క ఈరోజు బయలుదేరుతుందని చెప్పి. మరి వచ్చినప్పుడు తన తాహత తగ్గట్టు తీసుకొచ్చింది కర్రీస్ అయ్యి. మరి ఇప్పుడు ఆ డబ్బాలు మనం ఇవ్వాలి కదా అండి. ఆ డబ్బాలు మరి ఉత్తి డబ్బాలు ఇవ్వడం అనేది మంచిది కాదంటారు సెంటిమెంట్గా. ఆ డబ్బాలు ఏదోటి ఇస్తే మంచిది అంటారు కాబట్టి ఉత్తి చేతులతో పంపకుండా మా వంతు సాయం అన్నమాట. మా వంతు సాయం ఏంటంటే, మేడం గారు పెట్టిన లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ది ఆవకాయ పచ్చడి, ఈరోజు చేసిన రవ్వ లడ్డు, మొన్న చేసిన కొబ్బరి లడ్డు, ఈరోజు చేసిన టమాటా పచ్చడి, ఫ్రెష్గా చేపల పులుసు, బెండకాయలు వేసి. మరి ఉత్తి చేతులతో పంపకూడదు అనేది సంస్కారం కాదు కాబట్టి, గోదావరి కాబట్టి మాకు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి సో ఇట్లా పంపిస్తున్నాము. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి లోపల, అవి చెప్పకూడదు ఉన్నాయి. సో ఇంకేముందండి, యాజ్ యూజువల్ మేడం గారు అయితే ఇంకా బయలుదేరుతారండి బస్కి. కిషోర్ రావాలి, వచ్చినాక డ్రాప్ చేస్తాడు. ఆ వీడియో కూడా చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తాను. ఏదో మాకున్నంతలో మేము పెట్టుకున్నాము సారీ. మళ్ళీ అప్పుడు వీడియో. Subscribe now and press the bell icon. Never miss an update.